మీద చేసినటువంటి ఆరోపణలు రుజువు చేయి. నిజంగా దమ్ములేని వెధవ నువ్వు నీ చెల్లెల ఫోన్లు ట్యాప్ చేపించి, నీ భార్య ఫోన్లు ట్యాప్ చేపించి, చుట్టాలై పక్కాలై లేడీస్ వి అందరి ఫోన్లు ట్యాపింగ్ చేపించి, సెలబ్రిటీ వ్యాపారస్తులు అందరి ఫోన్లు ట్యాపింగ్ చేపించి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేసింది మీరైతే. మీరు వచ్చి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద అంటావు. ఎడ చూసినవరా నువ్వు రేవంత్ రెడ్డిని? 16 గంటలు కష్టపడుకుంటా అసలు ఇల్లు వాకిలి వదిలేసి తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికొచ్చిన కూతలు కూస్తావు. నువ్వు చేసి తప్పుడు పనులు చేసి దొంగ పనులు చేసి వెనకాల తిరుగుతున్నావు కదా తగుదనమ్మా అని. రేపు పొద్దున ఏమన్నా ఆయన సంపాదించి దొంగతనం చేసిన దాంట్లోకి ఏమన్నా నీకు చారానంతో 10 పైసలంతో ఇస్తాడనుకొని నువ్వు చేస్తున్నావు. కానీ ఆ నమ్మించి నట్టేట ముచ్చేటోడు సొంత చెల్లెలు నిలవడం నిన్నిడుస్తాడరా. జాగ్రత్త, ఖబ్బర్దార్ చెప్తున్నా నేను బిడ్డ. ఈ రోజు ఇక్కడ నుంచి బంజారాహిల్స్ నుంచి మాట్లాడుతున్నా. ఇంతకు ముందు కూడా నీ మీద గీనే కేసైండే, గుర్తు చేసుకో. లేడీస్ విషయాలల్లో నువ్వు ఇబ్బంది పెట్టినావని గీ పోలీస్ స్టేషన్ లోనే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాను ఇప్పుడు చెప్తున్నావు కదా. కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడే నీ వ్యవహారాలు విచ్చలవిడితనం మీద ఈడొచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే మేమున్నాం. అప్పుడు నువ్వు ఈ రోజు ఇక్కడనే పోలీస్ స్టేషన్ లో నిలబడి ఉన్నా. రా, నువ్వేం ఆధారాలు తీసుకొస్తావు? ఇంకెందుకు లేట్ చేస్తున్నావు? ఆధారాలు ఉన్నాయని ఉట్టిగా గాలికి ఆధారాలు లేకుండా మీడియా ముంగల కూర్చొని హైలైట్ కావాలి. ఈ రోజు డే మొత్తం నిన్ను చూపియాలి. ఎందుకంటే ఢిల్లీ నడిబొడ్డున 42% రిజర్వేషన్ కోసం ఓబీసీలంతా ఏకమై దేశం మొత్తం అందరు వచ్చి ఆడ మాట్లాడుతున్నారు. అది మాట్లాడింది కనబడొద్దు రాష్ట్ర ప్రజలకి, కాంగ్రెస్ చేసిన గొప్పతనం ప్రజలకు తెలియవద్దు అని నీతో తొత్తుగాంతో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిస్తున్నటువంటి దొంగలకు, నిన్ను అందరినీ నీ వర్గాన్ని అంతా దొంగల మూట, అలీబాబా చాలిచ్చారు దొంగల మూటకి నేను హెచ్చరిస్తున్నా. ఎక్కడ పోము ఈ సరౌండింగ్ లోనే ఉంటాము, ఈడే ఉంటాం. మా నివాసం ఇన్నేళ్ల నుంచి ఇన్నే ఉన్నది. రేవంత్ రెడ్డి దగ్గర అవసరం లేదు, గిడి తీసుకొని రా చూద్దాం. ఏమో తాడో పేడో తెలుసుకుందాం.